డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్లోని భాస్కర్ నగర్, సుబ్రహ్మణ్య నగర్, చౌడేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, హరి బెనర్జీ, నగరపాలక సంస్థ అధికారులు తదితరులతో కలిసి పర్యటించారు. రాజమండ్రి సిటీ 50వ వార్డులో విజిట్ చేయడం జరిగింది. అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి. కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడతా ఉన్నాయి. వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ చేయమని సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి. అది కూడా పారిశుధ్య కార్మికులకి ఆ సంబంధించిన అధికారులకు కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం. ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే, ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేసి సమస్యను పరిష్కరిద్దాం, అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. మా నాయకులందరూ కూడా చెప్పాం, అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య లేకుండా చూడడం. అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైట్ల సమస్యలు కూడా చెప్తున్నారు. స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఓ దిశకు వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వాళ్ళందరికీ తెలియజేసి, ఏదేమైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఏమి ఆశిస్తూ ఉన్నారు, ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ, లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓ పార్క్ కూడా ఉంది, డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నామని తెలియజేస్తాం.